నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం 8. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. వ్యాసాశ్రమంలో అడుగుపెట్టిన శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారికి అక్కడ క్రమశిక్షణాయుత వాతావరణం నచ్చింది. తెల్లగా సన్నగా తేజస్సు ఉట్టి పడుతున్న ముఖంతో ఉన్న ఈ బాలయోగి అందరినీ ఇట్టే ఆకర్షించారు. నియమిత ఆహారం, యోగ సాధన, నిరంతర భజనలు, భగవన్నామ సంకీర్తన, సాధు సత్పురుషుల ఉపదేశాలు, ఎటు చూసినా ఒక రకమైన భక్తిభావం తొణికిసలాడే ఆశ్రమం శ్రీ స్వామివారికి అనువైన ప్రదేశంగా తోచింది. అలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు కూడా. శ్రీ స్వామివారికి గురువులు బోధించే ఏ అంశమైనా క్షణాల్లో అర్థమైపోతూ ఉండేది. దానికి తోడు ఆయనకు ఉండే స్వతహగా ఉండే ధారణ శక్తితో అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చే నేర్పు కూడా వారికి అలవాటైంది. శ్రోతలు మంత్రముగ్ధుల్లా వినేవారు. వీరు ఉపన్యాసం ఇస్తే శ్రోతలు మంత్రముగ్ధుల్లా వినేవారు. తనకు సందేహం వస్తే గురువుగారి దగ్గర వినయపూర్వకంగా అడిగి తెలుసుకునేవారు. చెరగని చిరునవ్వుతో ఉండడం, ఎటువంటి ప్రశ్నకైనా తడుముకోకుండా జవాబు చెప్పడం, గురువుల వద్ద వినయంతో ప్రవర్తించడం, తాను తెలుసుకున్న జ్ఞానాన్ని తోటి మిత్రులకు సులభ శైలిలో వివరించడం మొదలైన గుణాల వలన అనతి కాలంలోనే వ్యాసాశ్రమంలో ఒక ముఖ్య శిష్యుడిగా స్వామివారు మారిపోయారు. సరిగ్గా ఆ సమయంలోనే కొంతమంది ఆశ్రమవాసులు తదుపరి శ్రీ స్వామివారిని బోధ గురువుగా నియమిస్తే బాగుంటుందని తలపోయసాగారు. ఆశ్రమానికి కూడా ఒక యువక యోగి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని ఆలోచన చేయసాగారు. ఈ యువక యోగి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని ఆలోచన చేయసాగారు. ఈ ఆలోచన వారి మదిలో ఎందుకు కలిగిందో తెలియదు కానీ ఆనాటి నుంచి శ్రీ స్వామివారిని ఒక ప్రత్యేక వ్యక్తిగా పరిగణించసాగారు. ఈ మార్పు స్వామివారి మనసుకు తోచింది. మూల కారణం ఏమిటా అని ఆరా తీశారు స్వామివారు. ఆశ్రమవాసుల్లో కొందరు శ్రీ స్వామివారికి అసలు విషయం చెప్పారు. శ్రీ స్వామివారు ఎంతో పరిణతితో ఆలోచన చేశారు. తన జీవిత లక్ష్యం మోక్ష సాధన, అంతేగాని ఆశ్రమ నిర్వహణ కాదు. మానవునికి ఆధ్యాత్మిక ప్రయాణంలో అనేక బంధాలు అడ్డుపడుతూ ఉంటాయి. కీర్తితో వచ్చే బంధాలు, అంటే ఆయన లాంటి గురువు దొరకడం కష్టం అంటూ ఆకాశానికి ఎత్తేసే రకం అలాంటి కీర్తి. కొన్ని పదవులతో బంధాలు ఉంటాయి, అంటే ఆశ్రమ నిర్వహణ, గురుపీఠం మొదలగునవి, వాటితో వచ్చే బంధాలు కొన్ని. ఇలా ఈ బంధాల్లో కానీ చిక్కుకొని తన మార్గాన్ని చిక్కుకుంటే ఈ బంధాల్లో చిక్కుకొని ఉంటే తన మార్గాన్ని తానే తప్పడం అవుతుందని అది అతనికి సుతారాము స్వామివారికి ఇష్టం లేకుండా పోయింది. క్రమంగా ఆశ్రమవాసుల్లో శ్రీ స్వామివారి మీద బాధ్యతలను మోపాలనే ఆలోచన బలపడసాగింది. ఈ ధోరణి స్వామివారి ధ్యానానికి వారి సాధనకు అవరోధంగా మారింది. ఇక్కడ ఉంటే తన మీద ఏదో ఒక బాధ్యత పడక తప్పదని వారికి అర్థమైపోయింది, స్వామివారికి అర్థమైపోయింది. అప్పుడు శ్రీ స్వామివారు, శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు ఒక ఆలోచన చేశారు. ముందుగా కొన్నాళ్ల పాటు వేరే ప్రదేశాలకు వెళ్ళి వస్తానని ఆశ్రమవాసులకు చెప్పుకొని గురువుల అనుమతి తీసుకొని బయటకు వచ్చేశారు. అలా చిత్తూరు జిల్లాలో పాపానాయుడుపేట అనే గ్రామానికి చేరారు. ఆ గ్రామంలో బాలబ్రహ్మం అనే సాధువు శ్రీ స్వామివారిని చూసి ఇలా అనుకున్నారు, ఇతడు సామాన్య మానవుడు కాదే, ఇలా తిరుగుతున్నాడేమిటి అని తనలో తానే అనుకున్నారు, తర్కించుకున్నారు. అప్పుడు శ్రీ స్వామివారిని, దత్తాత్రేయ స్వామివారిని చేరదీసి ఈ బాలబ్రహ్మం గారు చేరదీసి వాకప్ చేశారు. ఈ బాలబ్రహ్మం ఏ నిమిషంలో శ్రీ స్వామివారిని కలిశాడో కానీ శ్రీ స్వామివారికి అంతర్వాణి ఇతడే నీ గురువు అని ప్రబోధించింది. బాలబ్రహ్మం గారిని చూడంగానే స్వామివారికి ఇలా అనిపించిందనమాట, ఇతడే నీ గురువు అని అంతర్వాణి అతనికి ప్రబోధించింది. శ్రీ స్వామివారు అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు.
లేనాయన దారి తప్పి దిక్కు తోచక అల్లాడుతున్నావా, ఇక నీకు భయం లేదు అని అన్నారు. నిత్యం అని బాలబ్రహ్మం గారు అన్నారు ఈ స్వామివారితో. లేనాయన దారి తప్పి దిక్కు తోచక అల్లాడుతున్నావా, ఇక నీకు భయం లేదు అని అన్నారు. నిత్యం సత్యమైన సచ్చితానంద స్వరూపాన్ని కనుక్కోవడానికి సాధన అవసరం. ముక్తి మార్గం తెలుసుకోవాలంటే ముందు నిన్ను నీవు శోధించుకోవాలి. పరమాత్మ తత్వాన్ని గ్రహించాలనే నీ తపన అర్థమైంది నాకు. ఆత్మతత్వాన్ని నీవు గ్రహిస్తే పరమాత్మ వశం అవుతారు అని బాలబ్రహ్మం గారు స్వామివారికి ఉపదేశించారు. తర్వాత సాధనకు చేయాల్సిన విధం చెప్పారు. గురువు ఉపదేశం చేశారు ఈ విధంగా. భగవన్నామ జపం చేసేటప్పుడు ప్రకృతి కల్పించే ఆటంకాలు, మాయా పరీక్షలు ఎలా ఎదుర్కోవాలో కూడా ఈ బాలబ్రహ్మం గారు స్వామివారికి వివరంగా తెలియజేశారు. బాలబ్రహ్మం గారు చేసిన ఉపదేశం శ్రీ స్వామివారిలో కొండంత మానసిక స్థైర్యాన్ని నింపింది. కొన్నాళ్ల పాటు ఆయనకి సేవ చేసి వారికి సేవించుకొని, కొన్నాళ్ల పాటు బాలబ్రహ్మమ్మ గారిని సేవించుకొని తిరిగి ఎర్రబల్లి గ్రామం చేరారు. తన తపో సాధనకు అనువైన ప్రదేశం కావాలి. మోక్ష సాధన ఇదొక్కటే ఆయన మదిలో సుడులు తిరుగుతున్న ఆలోచన. ఇదే తపన. భక్తుడు ఆర్తిగా తపిస్తుంటే భగవంతుడు చూస్తూ ఊరుకోడు కదా, తన దగ్గరకు పిలిపించుకుంటాడు. అదే జరిగింది ఇక్కడ. మాలకొండలో వెలిసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి శ్రీ స్వామివారి మొర ఆలకించారు. శ్రీ స్వామివారికి అంతర్వాణి రూపంలో ఆదేశం వచ్చింది. ఇక ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. మాలకొండ చేరారు. ఓం నారాయణ. ఆది నారాయణ.